డెంగ్యూ జ్వరాలపై ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా డిహెచ్ఎంఆర్ఓ డాక్టర్ మసూదన్ కోరారు. భూపాలపల్లి రేగొండ మండలం రూపురెడ్డిపల్లికి గ్రామంలో డెంగ్యూతో మృతి చెందిన మొగిలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, దోమలు వృద్ధి చెందడం, పెంటదిబ్బలపై వాలిన ఈగలు ఇంటిలోని ఆహార పదార్థాలపై వాలటం, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రూపురెడ్డిపల్లి గ్రామంలో జ్వరాలు వస్తున్నాయనేటువంటిది తరచూ మనకు ప్రెస్లో కనబడడం వల్ల ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫీవర్స్ ముఖ్యంగా వాటర్ స్టాగ్నెంట్ ఏరియాస్ ఉన్నటువంటి ఏరియాలలో ఎక్కువగా ఫీవర్స్ కనబడుతున్నాయి. ఈ గ్రామంలో చనిపోయినటువంటి ముగిలయ్య గారు గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. హాస్పిటల్లో డెత్ కావడం జరిగింది. అది షాక్ విత్ థ్రాంబోసైటోపినియా అని, అదేవిధంగా డెంగ్యూ కూడా స్ట్రిప్ మెథడ్లో పాజిటివ్ వచ్చిందని తెలవడంతో ఈ గ్రామం సందర్శించడం జరిగింది. సో పారిశుధ్యంలో బాగున్నప్పటికీ డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని స్టాగ్నెంట్ ఏరియాస్ ఉన్నాయి. వాటిలలో నీటి నిల్వ అనేటువంటిది ఉంటున్నప్పుడు మంచినీటిలో పెరిగే దోమ కాబట్టి ఆటోమేటిక్గా దోమలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సరౌండింగ్ అందరికీ ఫీవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టాగ్నెంట్ ఏరియాస్ను ఇమీడియట్ తొలగించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫీవర్ ఉన్న ఏరియాలోనే ఈ స్టాగ్నెంట్ వాటర్ అనేటువంటి కనబడుతుంది. 1-2 చోట్ల మనం గుర్తించినాము. వాటిని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడం, వాటర్ స్టాగ్నెంట్ ఏం లేకుండా చూసుకోవడం చేయాల్సి ఉంటుంది. జ్వరం ఉంటే ప్రాథమిక దశలోనే వాళ్ళు ట్రీట్మెంట్, పక్కనే రేగొండ పిఎస్సి ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ జ్వరాలు ఆటోమేటిక్గా అరికట్టబడతాయి. మేము కూడా డ్రై డే యాక్టివిటీస్ నిర్వహిస్తాము వారానికి 2 రోజులు. అదేవిధంగా గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారంతో మనం యాంటీలార్వల్ ఆపరేషన్ ఇంకా సమర్థవంతంగా చేపట్టమని అడ్వైజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా ఫాగింగ్ చేయమని చెప్పడం జరిగింది. ఇక నుంచి క్లోజ్ వాచ్లో మనం ఫీవర్స్ అరికట్టే ప్రయత్నం చేద్దాం.